వార్ 2, కూలీ ఈ 2 సినిమాలు లాస్ట్ వీకే వచ్చాయి. లాస్ట్ వీకే రిలీజ్ అయ్యాయి అనమాట. కాబట్టి నేను యూజువల్గా మీకు అందరూ తెలుసు, సో అప్పుడే చూసుండాల్సింది. సినిమాలు 2 అయితే మంచి బాగా ప్రామిసింగ్గా ఉండి 2 హోరాహోరీగా ఒకదానికొకటి పోటీ పడుతూ వచ్చాయన్నమాట రిలీజ్కి. మనం రజనీకాంత్ సినిమా అంటే చూసుండాల్సింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్లో హృతిక్ రోషన్ పక్కన చేస్తున్నారంటే డెఫినెట్గా చూసి ఉండాల్సింది. కాకపోతే మనం అనుకున్నదాన్ని ఇప్పుడు జరగవు కదా. సో అప్పుడు ఏమైందంటే మీకు తెలిసిందే, మన సినిమా కార్మికులు, నిర్మాతలు వీళ్ళందరూ అంటే ఒక అగ్రిమెంట్కి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో కార్మికులు వచ్చి వేతనాలు పెంచండి అంటున్నారు, నిర్మాతలు మాత్రం మాకు ఖర్చు ఎక్కువైపోతుంది వేతనాలు పెంచామంటారు. సో బేసికల్గా మనం కామన్గా సినిమాలు చూసేవాళ్ళం. మనం ఏమిటి, ఇప్పుడు సినిమాకి ఖర్చు పెరుగుతుందంటే హీరోలకి 100 కోట్లు 200 కోట్లు, హీరోకి క్యారవాను ఖర్చులు, మంది మార్బలం, మళ్ళీ హీరోయిన్కి, బాలీవుడ్ హీరోయిన్కి ఫ్లైట్ రానుపోను, మళ్ళీ 5 స్టార్ హోటళ్ళు, ఈ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ మన వాళ్ళు తెలిసిందే, వాళ్ళకి తక్కువ బయట తక్కువ ఇచ్చినా కానీ మన ఊరికి వస్తే ఎక్కువే పెడతారు. కాకపోతే డైలీ వేజెస్ ఉన్న వాళ్ళకి రోజుకి 500 1000 రూపాయలు ఇచ్చే వాళ్ళకి మాత్రం రూపాయి పెంచడానికి ఏడుస్తూ ఉన్నారు. సో ఇదే నాకు నచ్చలేదు. మళ్ళీ ఇంత సినిమా ఖర్చులు పెట్టి బడ్జెట్ ఎక్కువైపోయింది. మొన్న హరిహర వీరమల్లికి సినిమా అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ షూటింగ్కి రావడం లేదు, రోజుకి 2 గంటలే ఇస్తున్నాడు అని చెప్పి ఆయన కోసం ఎక్కువ రోజులు చూసి ఆ ఫైనాన్స్, ఆ వడ్డీ ఖర్చులు అవన్నీ టికెట్ కొనే వాళ్ళ మీద రుద్దారు. అప్పటికి పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకెళ్ళాలన్నారు, కానీ తీసుకోకుంటే అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు, అంత బడ్జెట్ కూడా అవుతుంది కదా. సో దానికి కూడా $30 ఎంతో ఖర్చు పెట్టాం. సో అలాగే ఈ 2 సినిమాలు కూడా కూలీకి అయితే $40, మళ్ళీ వార్ 2కి $30. ఇలాగా సినిమాలు ఏమిటంటే రావడమే తెలియదు మనకి. కాకపోతే ప్రీమియర్ షో కంటే అభిమానం కంటే దూల అని చెప్తారు మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన గురించి ఒకరోజు ఇంటర్వ్యూలో నేను అడిగాను ఈ క్వశ్చన్, అమెరికాలో ఎందుకండి ప్రీమియర్కి ఇంత ఖర్చులు పెడతా ఉంటారు, అది థియేటర్ వాడు పట్టించుకోడు, ఇక అడిగే మన ఫ్యాన్స్ కూడా పట్టించుకోరు, వాళ్ళు మన వంతు పెట్టాలి అన్నట్టే పెడుతూ ఉంటారు. ఆయన ఒకటే మాట, అది మీ దూల కాబట్టి మీరు పెడతారు. కరెక్టే, ఆ దూల కాబట్టి మనం పెడుతూ నేను అనుకుంటూ ఉంటాను, ఎప్పుడు ఇంత ఖర్చు పెట్టి వెళ్ళకూడదు ఈ సినిమాలకి. మళ్ళీ అంటే సినిమాల్లో కూడా ఏముండదు మనకి, దాని గురించి వచ్చేది కూడా ఏముండదు, అనవసరంగా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. దూలతోనే వెళ్తావు కానీ అభిమానం లేదు, బాక్స్ లేదు, ఇంకేమి లేదు. సో ఇక్కడ కూడా వీళ్ళు కనీసం వాళ్ళకి జనాలకి రూపాయి, 100 రూపాయలు, 10 రూపాయలు పెంచుదామని కూడా జనాలకి ఇది లేదు. ఎంతసేపు కామన్ కార్మికుల మీద పడి ఏడుస్తారు, కానీ ఈ కోట్లు తీసుకునే హీరోయిన్ల మీద మాత్రం వాళ్ళ మీద మాత్రం వాళ్ళు మాత్రం ప్రోత్సహిస్తూనే ఉంటారు. చివరికి టికెట్ $800, $1000, $20, $30, $40. సో అందుకనే ఈ 2 సినిమాలకి వెళ్ళకూడదని చెప్పి మనం బాయ్కాట్ చేసేసాం. అది ఒక రకంగా మంచిదైంది, ఎందుకంటే 2 సినిమాలు పోయాయి. సినిమాలు అసలు అంటే అంత దుబ్బేసిన సినిమాలకి పెట్టడం కూడా అనవసరం. అదిగాక 2 డబ్బింగ్, అక్కడ మనం డబ్బింగ్ ఎలాగో చూడవు, తమిళ చూసేస్తాం, ఇంకా అలాగే హిందీ చూస్తాం. ఈ డబ్బింగ్లో అనవసరంగా చాలా అంటే డబ్బింగ్లో ఆ క్వాలిటీ ఉండదు మనకి, వాయిస్ కూడా వేరే విధంగా. అంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే పెట్టేస్తుంది, కానీ ఇప్పుడు హృతిక్ రోషన్ వాయిస్ ఇట్లాంటివన్నీ తెలుగులో బాగుండదు కదా, మన హిందీలో చూస్తే హిందీ కూడా వచ్చు కాబట్టి
అలాగే తమిళ్ కూడా వచ్చి కాబట్టి మన తమిళ్ అంటే తమిళ సినిమా కూడా తమిళ వాళ్ళు పెడతారు. రజనీకాంత్ కంటే $40 $50 పెట్టేస్తారు. అదొక వాళ్ళకి ఇంకా ఎక్కువ దూరం రజనీకాంత్ అంటే. సో అది విషయం. సో ఈరోజు ఎందుకు వెళ్ళారంటే ఈరోజు ట్యూస్డేలో టికెట్ $5 అనమాట. సో $6 ట్యాక్స్ అన్నీ కలిపితే $8 అలాగే, అంటే ఆన్లైన్ ఫీ రైట్. సో $8 ఓకే పర్వాలేదు అని చెప్పి తల్లి బిడ్డ న్యాయం అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. సో అనుకుని అదే మనకి తెలిసిందే సినిమా వార్ 2 బాగాలేదు, అందరూ బైక్ బాగాలేదు అని అంతా బాగా డిసప్పాయింట్ చేశారు అన్నట్టున్నారు. మనకి తెలిసిన సినిమానే కాబట్టి అది స్లోగానే వెళ్తూ ఉండింది. ఫస్ట్ హాఫ్లో కూడా కొంచెం స్లో, అంటే హీరోయిన్లు ఇంట్రడక్షన్ అంతా అయ్యాక కొంచెం అది స్లోగానే ఉండింది. చివరిలో ఇంటర్వెల్ ముందు అయితే నాకు కొంచెం లైట్ నిద్ర వచ్చేసింది. మీకు తర్వాత సెకండ్ హాఫ్లో కూడా అలాగే ఉంది, పెద్ద ఏవి కొంచెం ఏదో లోపించింది. వారు 1 బాగానే ఉండింది. మన జాకీ ష్రాఫ్ కొడుకు వీడు ఇద్దరు బాగానే డ్యాన్సులు అట్లా ఇట్లా వచ్చారు. సో దీంట్లో డైరెక్టర్ కూడా పర్వాలేదు, నెగిటివ్ షేడ్ అన్నట్టు అలా ఇలా చేశాడు. హృతిక్ రోషన్ ఇంకా అతను బాగానే ఉంటుంది అతను రోల్ అయితే. ఎందుకో ఈ సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపించలే. సెకండ్ హాఫ్ కూడా నేను మధ్యలో పడుకునేసినట్టు నేను ఎప్పుడు. సో అది విషయం. పాటలు డ్యాన్స్ అంటే జూనియర్ ఒకసారి డ్యాన్స్ వేసినట్టు వీళ్ళిద్దరు ఫస్ట్ ఒకసారి. స్టోరీ అయితే కొంచెం పర్వాలేదండి. అదే సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ బాగానే అనిపించింది. కాకపోతే ఇంకా ఏవో ఇంకా పగడ్బందీగా తీయలేదన్నమాట, ఇంట్రెస్టింగ్గా తీయడం. కాకపోతే ప్రతి సీను ఒక్కొక్క కంట్రీ మొత్తం వరల్డ్ టూర్ అయిపోయింది. అది స్పెయిన్ అంటాడు, దుబాయ్ అంటాడు, అన్ని దేశాలు తిప్పేసారు బాగా. అదొకటి ఫ్రీ టికెట్ మీద వెళ్ళొచ్చేసినట్టు. సో వార్ 2 కాకపోతే ఇటువంటి సినిమా లేదంటే మనం ఈ ఓటీటీలో చూసినా అంత బాగుండదు. అంటే ఫైటింగ్ ఇవన్నీ కొంచెం పెద్ద థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఆ రకంగా అయిపోయింది. ఇంకా కూలీ కూడా ఇప్పుడు XDలో మంచి థియేటర్లోనే ఉంది. సో తర్వాత అది ట్యూస్డే అది చూస్తే అది ఇంకా $20 పెట్టారు. సో ఇంకా అంటే కొంచెం దానికి ఇంకా కొంచెం క్రేజ్ ఉందో ఏమో తెలియదు మనకి. వార్ 2 అయితే కొంచెం తగ్గి, హిందీ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కూడా అంత హిందీ కూడా యూజువల్గా ఎక్కువ ప్రీమియర్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది టికెట్. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు వాళ్ళు కూడా వస్తారన్నట్టు వాళ్ళ టికెట్ కూడా పెంచినట్టున్నారు. సో అలాగా ఇక్కడ బాలీవుడ్లో ఎలా యాక్సెప్ట్ చేశారో తెలియదు మనకి జూనియర్ ఎన్టీఆర్ని. ఇక్కడ టాలీవుడ్లో హృతిక్ రోషన్ మనం ఆదరిస్తూనే ఉంటారు. అదే బాగా చేశాడు అనిపించింది. పెద్ద స్టోరీ కూడా అతను యాక్షన్ కూడా పెద్ద ఏం బోర్ ఏం కొట్ల, బాగానే అనిపించింది. సో అది ఓవరాల్గా వార్ 2. సో వార్ 1 అయిపోయింది, వార్ 2 అయిపోయింది. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా డెబ్యూట్ అయ్యింది బాలీవుడ్లో. సో అది కొంచెం ఏంటో బాగుండేదేమో. కొంచెం ఇతను ప్రాజెక్ట్స్ తీసుకుంటాడు కానీ దాంట్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాడు, అది కూడా కొన్ని. సో తర్వాత నెక్స్ట్ సినిమా ఏముందో తెలియదు మనకి. త్రివిక్రమ ఎవరెవరు ఉంటారు ఇంకా, వాళ్ళు ఎలా సినిమాని నెక్స్ట్ సినిమాని ఎలా చూసుకుంటారో తెలియదు, అది విషయం. సో మళ్ళీ కలుద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య వచ్చిన ఓటీటీ సినిమాల్లో అరేబియా కడలినా. సో అదొక ఓటీటీ సిరీస్ బాగుంది. మన సత్యదేవ్ ఆనందిని, మన తమిళ అమ్మాయి అనమాట, తెలుగు మాట్లాడే తెలుగు తమిళ అమ్మాయి. సో ఇది బేసికల్గా మన ఈ మధ్య వచ్చిన నాగ చైతన్య సాయి పల్లవి సినిమానే అదే అనమాట. తండేల్ లాగే, అంటే రెండు ఒకే నవలని ఆధారంగా తీశారు. సో ఇది కూడా అంటే పెద్ద ఓటీటీ పెద్ద వెబ్ సిరీస్ కాబట్టి బాగానే ఉంది. సత్యదేవ్ కూడా బాగానే చేశాడు. సేమ్ స్టోరీ బాగానే అనిపించింది. ఆనందని కూడా బాగానే ఉంది.
సో సండేల కంటే పాటలు లేవంటే సముద్రం ఇట్లా జైలు. సో అదే స్టోరీ బాగానే తీశాడు. ఇంకా మళ్ళీ మన కోర్టులో చిన్న హీరో అతను కూడా దీంట్లో ఆనందని తమ్ముడు అనమాట. అతనికి మంచి రోల్ అవుతుంది, బాగుంది. అరేబియా అక్కడ ఆ వెబ్ సిరీస్ అయితే బాగా అనిపించింది ఈ మధ్య. ఇంకా ఈ మధ్య ఇంకోటి మైసభ గురించి మాట్లాడామా? మైసభ గురించి అది కూడా అదే రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరి మీద వాళ్ళిద్దరి పేరు పెట్టి తీసారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ దుష్ట బుద్ధులు కాకుండా వాళ్ళిద్దరిని బాగా పాలిష్ చేసి మసిపూసి మాయ చేసి కొంచెం పౌడర్ అంతే బాగా క్లీన్గా ఉన్నట్టు చూపించడానికి ట్రై చేశాడు డైరెక్టర్. నాకు అదే నచ్చలేదు. ఉన్న విషయం చూపిస్తే చాలు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళు బాగా చేసి చూపించడం జనాల మీదకి అవుతారు ఎందుకు? అదొక ఎలక్షన్ స్టంట్ లాగా అనిపించింది. మేబీ ఎలక్షన్ అప్పుడు ప్యాకేజ్ చేసుకుని ఇది మళ్ళీ అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు ఇద్దరు సీఎంలో. సో అది విషయం. మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఈ కూలీ చూస్తానో లేదో తెలీదు. మేబీ ఓటీటీ, అది కూడా ఓటీటీలో చూడలేము, చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే కూలీ గురించి ఒక విషయం చెప్పాలి. నేను లాస్ట్ ఇయర్ అరకు వెళ్ళినప్పుడు వైజాగ్లో దిగాము. మనం హైదరాబాద్ నుంచి వైజాగ్కి రైల్లో వచ్చి రాత్రి 9 ఆ టైంలో రైలు దిగాము. ఆటోలో హోటల్ తీసుకెళ్ళమంటే ఒక హోటల్ తీసుకెళ్ళాడు. అంతా చెక్ ఇన్ అయిపోయి బైక్ వెళ్తుంటే కింద బేస్మెంట్ అందరూ హోటల్ చేసుకుని ఎక్కుతూ ఉన్నారు. అందరూ తమిళ్ మాట్లాడుతున్నారు. మనం తమిళ పరిచయం కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను, కదిపాను. చెప్పారు అనమాట, వీళ్ళు కూలీ సినిమాకి స్టంట్ మ్యాన్స్ అంట ఒక 40-50 మంది వచ్చి వాళ్ళు ఇక్కడే హోటల్ దిగి 4 రోజుల నుంచి ఇక్కడే వంటలు చేసుకుని తింటూ ఉన్నారంట. హార్బర్లో షూటింగ్. సో అక్కడే షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. రజనీకాంత్ కూడా ఇంకో నెలలో వస్తాడంట. వచ్చి ఆయన ఇక్కడ కాకుండా ఎక్కడో 5 స్టార్ హోటల్లో అలా ఉంటాడు ఇంకా. సో అది అప్పుడు తెలిసింది కూలీ గురించి. మళ్ళీ మేము అరకు వెళ్ళి వచ్చి మళ్ళీ అదే హోటల్కి వస్తే లేదు, హోటల్ అంతా ఫుల్ అయిపోయింది. జగదాంబ సెంటర్లో ఇంకో హోటల్కి వెళ్ళాం. తర్వాత అదే ఆ టైంలో మన రజనీకాంత్ కూడా ఇంకో తర్వాత నెలలో నేను వైజాగ్ వెళ్ళుంటే షూటింగ్ కూడా చూసిండే అన్నేమో. సో అలాగా కూలీ గురించి మనకి పరిచయం. సో మనం అక్కడ కూలీతో అలా కలిసాం కాబట్టి సినిమా కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిందేమో. సో అదే విషయం. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.